వైరాగ్య ప్రకరణం 6వ కథ. విశ్వామిత్రుని రాక. విశ్వామిత్రుడు అనే మహర్షి ఉన్నారు. ఆయన ఒక సామాన్య రాజుగా జన్మించి స్వకీయ తపోధ్యానాది ప్రయత్నములచే బ్రహ్మర్షి అయ్యారు. ఒకప్పుడు శిష్య వాత్సల్యంతో ఇంద్రుని ఎదిరించి త్రిశంకుడు అను శిష్యుని కొరకు 2వ స్వర్గం సృష్టించినట్టి మహామేధావి, అద్వితీయ ప్రతిభాశాలి, లోక కళ్యాణమే కార్యక్రమంగా కలిగియుండి సార్థక నామధేయుడయ్యారు. ఒకరోజు అకస్మాత్తుగా ఆయన అయోధ్యానగరం వచ్చారు. రాజు ఆయనను సభకు ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి ఒక ఉన్నతాసనంపై కూర్చుండబెట్టారు. సభలోని ముఖ్యులంతా లేచి విశ్వామిత్రునికి సాష్టాంగ నమస్కారములు, ప్రదక్షిణలు సమర్పించారు. వశిష్ఠ విశ్వామిత్రుల కుశల ప్రశ్నలతో పరస్పరం సంభాషించుకున్నారు. యథాతథంగా సభ ప్రారంభించబడ్డది. దశరథ మహారాజు వినయపూర్వకంగా సింహాసనం నుండి లేచి ఇట్లు పలికారు: లోక కళ్యాణమే జీవిత ధ్యేయంగా కలిగి ఉన్న ఓ విశ్వామిత్ర మహర్షి, సుస్వాగతం. మానవునకు అమృతం లభిస్తే ఎట్లా ఉంటుంది? రోజుల తరబడి కరువు కాటకం ఆవహించినప్పుడు అనుకోకుండా ఒకరోజు కుంభపోత వర్షం కురిస్తే ఎంత ఆనందం! గుడ్డివాడికి చూపు రావటమో, కుంటివానికి కాళ్ళు రావటమో జరిగితే ఎంత సంతోషం! మీ ఈ రాక మాకు, మా ప్రజలకు అంత ఆనందం కలుగజేస్తోంది. మేమంతా మీ దర్శనముచే పవిత్రులమయ్యాం. ఇచ్ఛా భయ క్రోధ రహితులకు మీ వంటి బ్రహ్మానంద స్వరూపులు మా పూర్వజన్మలు సుకృతం చేతనే మా వంటి వారి వద్దకు వస్తారు. మీరు ఎందుకు వచ్చారో అది నెరవేర్చబడినట్లే భావించండి. నిస్సంకోచంగా ఆజ్ఞాపించండి. ఈ రాజసింహాసనమైనా సరే మీ పాదాల ముందు ఉంచటానికి నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వామిత్రుడు ఆ మాటలకు సంతోషించి ఇట్లు పలికాడు: ఓ రాజా, మీకు మీ రాజ్యమునకు శుభమగుగాక. నీ అతిథి మర్యాదలు నన్ను ఆనందింపచేస్తున్నాయి. నేను ఒక మహాయజ్ఞం తలపెట్టాను. అది నిర్విఘ్నంగా నిర్వహించగలిగితే లోకములకు శుభం చేకూరుతుంది. అయితే మేము యజ్ఞం ప్రారంభించి దేవతలను ఆహ్వానించినప్పుడల్లా కొందరు దానవులు వచ్చి యజ్ఞవాటికపై రక్తమాంసాలు కురిపిస్తున్నారు. మా ప్రయత్నాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. మేము యాగదీక్షలో ఉన్నప్పుడు అత్యంత శాంత స్వభావులమై ఉంటాము కదా, అది వారు అవకాశంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. నీవు మా ఈ ప్రయత్నమును సఫలం చేయాలి. నీ కుమారుడు రాముడు ఇంద్రుని మించిన పరాక్రమం కలవాడు. ఈ పూజనీయుడగు వశిష్ఠ మహర్షి వద్ద సర్వశాస్త్రాస్త్ర విద్యలు నేర్చుకొని మహావీరుడై ఉన్నాడు. మాకు ఆ రాముడు కావాలి. అతడు మాత్రమే మృగములను వేటాడే వేటగాని వలె ఆ రాక్షసులను మట్టు పెట్టగలడు. మా యజ్ఞం 10 రోజులు జరుగుతుంది. ఇక ఇప్పుడు ఎక్కువ సమయం వృధా కాకూడదు. అతి త్వరలో యజ్ఞం ప్రారంభించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. నీవు రాముని పరాక్రమం గురించి శంకించవలసిన పని లేదు. అతడు వేనవేలు రాక్షసులనైనా సరే క్షణంలో దునుమాడి నీకు కీర్తి తెచ్చిపెట్టగలడు. రాముణ్ణి నాకు అప్పగించి మరుక్షణం మమ్మల్ని బాధిస్తున్న ఆ రాక్షసుల ఆయువు మూడినట్లే. మన రాముడు స్వయంగానే గొప్ప శక్తి సంపన్నుడు. పైగా నాచే రక్షింపగలడు. ఇక అనుమానం ఎందుకు? ఒకవేళ పుత్ర వ్యామోహం చేత అన్నమాట తప్పుతావా? అది నీకు అర్హమైనది కాదు. ఇక్ష్వాకు వంశపు రాజులు ఇచ్చిన మాట తప్పుతారా? లేదు. నీ ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాను. దశరథుడు అంతా విని అవాక్కయ్యాడు. కొద్ది క్షణములలో తేరుకొని 2 చేతులు జోడించి ఇట్లు విన్నవించాడు: ఓ మహర్షి, అన్నీ తెలిసి కూడా నన్ను పరిహాసం చేస్తున్నారా? ఎన్నో ఏళ్లు పరితపించిన తరువాత నాకు ఈ పుత్రులు లేక కలిగారు. నా పంచప్రాణాలు రాముడి మీదే. అతనికి ఏమైనా అయితే నేను భరించగలనా? ఈ రాముడు ముక్కు పచ్చలారని పసిబాలుడు. ఇంతవరకు
కల్పిత యుద్ధంలోనే గాని నిజమైన యుద్ధంలో ప్రవేశించి ఎరుగడు. అది మీకు తెలుసు. అది రాక్షసులతో యుద్ధం. నేను అక్షౌహిణీ సైన్యంతో వచ్చి మీ యాగం రక్షిస్తాను. అయినా ఆ రాక్షసులెవరో మరి కాస్త వివరించి చెప్పండి. వారు ఎంతమంది, ఎట్టివారు? వారి మాయా యుద్ధ విశారదులు కాదు కదా? ఒకవేళ మీకు ప్రతిబంధకం కలిగించేది లవణాసురుడో సుందోపసుందులో కాదు కదా? ఈ కాలంలో రావణుని గురించి వింటున్నాం. అతడు కుబేరుని తమ్ముడు, విశ్రవసుని కుమారుడు. వాళ్ల ముందైతే మేమే నిలువలేం. ఇక మా రాముడు ఎంతటివాడు చెప్పండి. ఇది ఈశ్వరేచ్ఛానుసారం కొందరు రాక్షసులు రాణించే కాలం. స్వామి, నన్ను క్షమించి అనుగ్రహించండి. పుత్ర మమకారంతో నేనిట్లా అంటున్నానంటారా? నిజమే. ఈ పుత్రుల కొరకు నేను ఎన్నో ఏళ్లు తప్పించాను. మహామహా జ్ఞానులైన వారే పుత్రుల యోగక్షేమముల కొరకు పరితపిస్తూ ఉంటారు. సామాన్య మానవుల మగు మేము ఎంతటి వారం చెప్పండి. అట్లు కాక బలాత్కారంగా నా పుత్రుని కొనిపోతానంటారా? మరుక్షణం నన్ను విగత జీవునిగా ఎంచండి. మీ సేవ చేయటానికి అక్షౌహిణీ సైన్యంతో నేను సిద్ధంగా ఉన్నాను. విశ్వామిత్రుడు అంతా విని తటాలున లేచి నిలబడ్డాడు. నా కార్యం నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు అన్నమాట వెనుకకు తీసుకుంటావా? రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగుతుందా? సింహం లేడి కావటమా? పూర్ణచంద్రుని నుండి ఉష్ణ కిరణాలు వెడలటమా? సరే, మంచిది. నీవు నా కోరిక తీర్చకుంటే నేనే వెళ్ళి వస్తాను. ప్రతిజ్ఞాభంగం చేసిన వాడవై బంధువులతో సుఖంగా ఉండు. ఇంతలో వశిష్ఠుడు విశ్వామిత్రుని సమీపించి అనునయ వాక్యాలతో శాంతపరిచాడు. దశరథుని ప్రక్కకు పిలిచి, ఓ మహారాజా, నీవే ధర్మం తప్పితే ఎట్లా? పైగా రాముని పరాక్రమం సంగతి నాకు తెలుసు. అతడు విశ్వామిత్రుని రక్షణలో ఉండగా తేరిపార చూచేవారు ఈ 3 లోకములలో ఎవరైనా ఉన్నారా? అందుచేత రాముణ్ణి తప్పకుండా పంపు, నీకు శుభమే కలుగుతుంది అని సముదాయించాడు. దశరథుడు పుత్ర మమకారం కొంత ప్రక్కకు పెట్టి వివేచన దృష్టితో విషయమంతా పరిశీలించాడు. చివరకు రాముణ్ణి పంపటానికే నిశ్చయించుకున్నాడు.